హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇక్కడ ఏమంటే వెంకటగిరి జాతరకి, పోలేరమ్మ వెంకటగిరి జాతరకి అయితే వెళ్తున్నాము. ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పచ్చు. లాస్ట్ వీడియో కన్నా ఒక 2 days గ్యాప్ వదిలిన తర్వాత వెంకటగిరికి అయితే నేను, అమ్మ, నాన్న, హర్షి పాప అనమాట మేము నలుగురే వచ్చినాము. ఇంకా ఇక్కడ ఏమంటే రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా వెంకటగిరి అనమాట రైల్వే స్టేషను. ఇంక ఇక్కడ ఏమంటే అవ్వ వాళ్ళ కోసం అనేసి అమ్మ వచ్చేసి పోలీలు, యాపిల్, దానిమ్మ పండ్లు, మురుగులు, ఆ తర్వాత పిల్లలకి చాలా ఇష్టం అనమాట మొక్కజొన్న కంకులు, ఆ తర్వాత దోసకాయలు అనమాట, కుకుంబర్ అంటారా అది. మొక్కజొన్నలు ఏమంటే ఇక్కడ ఒక్కొక్క కంకు 60-70 రూపాయలు చెప్తారంట. అక్కడ ఏమంటే 60-70 రూపాయలకి కిలోల ప్రకారమే మదనపల్లిలో ఇస్తారు. అదే కాకుండా చాలా పెద్దగా ఉంటాయి అనమాట కంకులు అనేది. అందుకని తీసుకొని అయితే వచ్చినాము. ఇక్కడ ఏమంటే చిన్న పాప ఏమంటే అవ్వ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పాప అనమాట. చాలా చిన్నగా ఉన్నింది. ఇంతకుముందు మేము 4 months బ్యాక్ వచ్చినప్పుడు గురుదేవరికి వచ్చినాం కదా అప్పుడు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏమంటే చిన్నగా అడుగులు కూడా వేస్తుంది అనమాట. ఇంకా 1 year లేదు, ఒక 10 months ఏమో అనుకుంటా అంతే. చాలా క్యూట్గా ఉందని చిన్న క్లిప్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా పిల్లలకి వచ్చేసి ఫుడ్ అయితే పెట్టింది అనమాట పిన్ని. ఇక్కడ ఏమంటే పిల్లలకి వచ్చేసి పప్పు అయితే చేసి మునక్కాయలు పల్లెం అనమాట తాలింపు అయితే చేసింది అనమాట పిన్ని. ఇంకా ఇక్కడ ఏమంటే పిల్లలు అయితే స్నానం చేసుకొని వచ్చినారు. ఇక్కడ ఏమంటే హర్షి పాపకి ఎందుకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది అంటుంది అనమాట. మరి నులు పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూడాలన్నమాట, ఒకసారి చెక్ చేయించుకోవాలి. లేదంటే నురుపులు పడిపోవడానికి ఇంకా సిరప్స్ అవన్నీ ఇస్తారు కదా, అదన్నా ఒకసారి వేయాలి. ఇంక ఇక్కడ ఏమంటే హర్షి పాప చూస్తున్నారు కదా, బేబీ కటింగ్ ఏమంటే కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. ఏం చేయలేము మనము, దాని సేఫ్టీ చూసుకోవాలి కదా. ఇక్కడ ఏమంటే పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేసి నేను, బాబాయ్, పిన్ని ముగ్గురు కలిపి ఒకే బండిలోనే పోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే అంటే ఊర్లోకి అయితే పోతున్నాము, పోలేరమ్మ గుడి దగ్గర వరకు. ఏమంటే ఇంకా వాటర్ బాటిల్స్ అంటే వాటర్ గ్లాసులు, ఆ తర్వాత కొన్ని ఇంటికి కావాల్సిన ప్లేట్లు అవన్నీ కావాలి కదా నెక్స్ట్ డే ఫుడ్ తినడానికి. అట్లా కొన్ని సరుకులు తీసుకురావాలనేసి, ఆ తమ్మలపాకులు అవన్నీ కూడా కావాలనేసి ముగ్గురు అయితే వెళ్తూ ఉన్నాము వెంకటగిరి జాతర అంటే లోపలికి టెంపుల్ దగ్గరికి అనమాట. ఇదంతా రోడ్ అనమాట. చాలా బాగుంటుంది కదా, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వెంకటగిరి జాతరకి వస్తే. మేము ఇంతకు ముందర వచ్చేసి అంటే ఎప్పుడు వచ్చినా కూడా వెంకటగిరి జాతరకే వస్తాము. లాస్ట్ టైం వచ్చేసి గురుదేవరికి అయితే వచ్చినాం, దేవర్ చేస్తున్నారు కదా పిన్ని వాళ్ళు, ఆ వ్లాగ్ కూడా పెట్టున్నాను నేను. అప్పుడు వచ్చినప్పుడు ఏం పెద్దగా అంటే ఆ వైబ్ అయితే లేదనమాట అంత. అంటే ఈ టైంలో వచ్చినంత వైబు అప్పుడైతే లేదు అనమాట. ఏమో తెలియని ఒక ఫీలింగ్ అనమాట నిజంగా. అంటే ఒక తెలియని అంటే గుడ్ వైబ్స్ అంటారు కదా, అట్లా అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే చల్లటి గాలి, ఏదో ఒక ఎనర్జీ మనలో వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట వెంకటగిరి జాతర అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఏమంటే అంటే రోడ్లు లైట్లు అవి ఇవి ఫుల్ అదిరిపోయినాయి. ఇంకా ఇక్కడ ఏమంటే 7వ తేదీ నుంచి స్టార్ట్ అనమాట జాతర అనేది. 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అనుకుంటా, బుధవారం వరకు చాటు అంటారనమాట. ఆ చాట్ అయితే వేస్తారు. ఆ రోజు నుంచి కూడా వెంకటగిరి జాతర అనేది మొదలైనట్లే. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ వెంకటగిరిలో ఉన్న వాళ్ళు ఎంతో లక్ చేసుకున్న వాళ్ళు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఏమంటే అన్ని షాప్స్ కూడా చాలా వరకు అయితే పెట్టేస్తున్నారు. ఇటు సైడే వచ్చేసి ఏమంటారు ఎగ్జిబిషన్ అవన్నీ కూడా పెట్టున్నారు. ఇది వచ్చేసి అన్న క్లినిక్ ఇక్కడ కూడా ఒకటి పెట్టేస్తున్నారు. అన్న క్లినిక్ అంటే అన్న క్యాంటీన్, రైట్, క్లినిక్ కాదు. ఇంక ఇక్కడంతా ఊర్లోకి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ ఏమంటే 7వ తేదీన 8వ తేదీన జబర్దస్త్ వాళ్ళు, ఆ తర్వాత సాంగ్స్ పాడే వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చిన్నారంట. అంటే చెప్తున్నారు కానీ ఇన్స్టాగ్రామ్స్ చూసారు కదా. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గరగా ఒక హనుమాన్ అంటే ఒక వేషం వేసుకుని ఆయన చూడడం అనేది నాకైతే చాలా భయం అంటే భయం కాదు, అంటే అంత హైట్, మనిషి కన్నా హైట్, అంత వెయిట్ ఉండేసరికి కొంచెం భయం అనిపించింది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న పిల్లల్ని అయితే తీసుకురాలేదు అనమాట. పిల్లల్ని తీసుకొచ్చింటే మంచిగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు.
మేమైతే పిల్లల్ని అయితే తీసుకురాలి, వాళ్ళు అప్పటికి ఫుడ్ అయితే తింటూ ఉన్నారు కదా. ఇంకా ఇక్కడ ఏమంటే బాబాయ్ అయితే ఫొటోస్ తీయమని చెప్పేసి అంటున్నారు అనమాట. అప్పటికి ఫుల్ జనాలు అనమాట, అసలు భయంకరమైన జనాలు. ఇంకా అప్పటికి అంటే రోడ్డు ఇదైపోతుంది, బ్లాక్ అయిపోతుంది అనేసి ఇంకా జనాలను అయితే తోస్తూ ఇంక ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఏమంటే కోలాటం అనమాట. ఆ రోజు కోలాటం ఆడే వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు మేము వెళ్ళేసరికి అందరూ వెళ్ళిపోతున్నారు. किसी बात का साथ भोलेनाथ का, सर पे मेरे हाथ भोले तेरे आशीर्वाद का। डरना किसी बात का साथ भोलेनाथ का, सर पे मेरे हाथ भोले। शिव शंभू शिव शंकर तेरा नशा है जहाँ बस हम पर, लेके नाम बोलता हूँ निहाल, मन में ना है कोई ख्याल, बोले में मैं मगन हूँ, वो जानता है सबका हाल। बस्तों के टोले में तो ये सारे बोले में भूल गए हैं दुनिया जब से मैं बोले में। लेके तेरा नाम भक्ति में तेरी ही रहा हूँ, सब कुछ छोड़ के शक्ति में तेरी जी रहा हूँ। बम 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 बोले बोले చూసారు కదా, ఈ వీడియో అనేది క్లిప్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు చేయకూడదు నాకైతే తెలియదు అనమాట. మొత్తానికైతే చూపించాను కదా. వీడియో అంటే వెనకాల సాంగ్ కూడా క్లియర్గా వచ్చింది, ఎందుకంటే స్పీకర్ల ముందరే నిలబడుకున్నాను, అంటే వీడియో బాగా వస్తుంది అనేట్టుగా. ఇక్కడ ఏమంటే ఆ వీడియో తీసుకున్నంతసేపు కూడా హార్ట్ అయితే ఇట్లా అంటే ఇట్లా ఫుల్ కొట్టుకుంటుంది అనమాట. అమ్మో ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో నాకు అన్నట్టుగా అనిపించేసింది. ఫుల్ చెమటలు అయితే పట్టేసినాయి. ఇంక ఇక్కడ ఏమంటే గుడి దగ్గర అనమాట టెంకాయ నీళ్ళు అయితే తాగుదామనేసి ఇంకా ముగ్గురు అయితే నిలబడ్డాడు అనమాట. బాబాయ్ తీసిచ్చినాడు. ఇంక ఇక్కడ ఏమంటే ఇదే అనమాట పోలేరమ్మ టెంపుల్ అనమాట. చాలా 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 ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. చాలా వైభవంగా జరుగుతుందనమాట ఈ జాతర అనేది. నిజంగా చెప్తున్నాను, నాకు ఇక్కడికి రాగానే ఒక తెలియని అంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా హ్యాపీగా మర్చిపోవచ్చు. చూస్తారు కదా, ఇదే అనమాట అమ్మవారు అంటే టెంపుల్ అనమాట. విగ్రహం అయితే ఉండదు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నట్టు వీడియోస్ అయితే ఇంకా ముందు కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.